నువ్వుంటే నా జతక సీరియల్ ఈరోజు ఎపిసోడ్ అదిరిపోయింది. మిథున పైకి సాఫ్ట్గా కనిపిస్తుంది, చాలా తెలివైన అమ్మాయి, కానీ ఎంత గడుసు పిండమో. దేవాని చక్కగా దారిలో పెట్టడం కోసం దేవా అంతటా దేవా అనే మిథునకు ఫోన్ చేసేలాగా చేసుకుంది. డాక్యుమెంట్స్ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు కదా దేవా, ఆఖరికి వాళ్ళ చిన్నదిన మీద కూడా అనుమానిస్తాడనమాట. అయితే మిథునకి ఏమైనా తెలిసేమని ఫోన్ చేస్తాడు. మిథున దేవా ఫోన్ చూడగానే ఎక్కడ లేని ఆనందం అనమాట. ఫోన్ తీసుకొని ఇక వాళ్ళ నాన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వినిపించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఫోన్ చూసుకుంటూ సంతోషపడిపోతూ దేవాతో ప్రేమగా మాట్లాడడానికి మొదలు పెడుతుంది. దేవా ఏమో కోపంగా చిరాగ్గా, ఆ డాక్యుమెంట్స్ నేను పెట్టేటప్పుడు నువ్వు చూస్తావు కదా, ఎక్కడ పెట్టావు నువ్వు చెప్పు అంటే, ఏ డాక్యుమెంట్స్ అండి, అసలు మీరెవరండి, నేను అంటున్నారు, మీకు పేరు లేదా, అసలు ఎక్కడో విన్నట్టుందనే చాలా ఎటకారంగా మాట్లాడుతుంది అనమాట. దేవాకేమో కోపం వస్తూ ఉంటుంది. చెప్పు, నాకు అర్జెంట్ పని ఉంది ఆ డాక్యుమెంట్స్తో, నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి అంటున్నా కూడా చాలా ఆట పట్టించుకోకుండా. సరే నీకు డాక్యుమెంట్స్ కావాలంటే నువ్వు మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళాలి అని, ఇంకా అవసరం తనది కదా, ఖచ్చితంగా వస్తాడనమాట. ఇక దేవా వచ్చి ఇంటి ముందు ఆగగానే మిథునకు ఆనందం అంతా ఇంత కాదు, రెక్కలు కట్టుకొని దేవా ముందు వాలిపోతుంది. దేవాని ఎంత ప్రేమగా చూస్తుందో. జరిగింది ఒక్కరోజే అయినా కూడా ఎన్నో సంవత్సరాలు దూరం అయిపోయానన్నట్టు తనని అంత ప్రేమగా చూస్తూ ఉంటుంది అనమాట. ఇక దేవ బైక్ ఎక్కి ఇంకా అక్కడ నుంచి వెళ్ళడం మొదలు పెడతారు. అయితే దేవ డాక్యుమెంట్స్ గురించి నన్ను మళ్ళీ నీ దగ్గరికి వచ్చేలాగా చేసుకున్నావు కదా అన్నట్టు మాట్లాడతాడు. నువ్వు ఇప్పుడు కూడా చూడు నా మీద కోపంగా మాట్లాడుతున్నావు, అయితే నేను రాను పో, డాక్యుమెంట్స్ చూపియను పో అంటది మిథున. లేదు నాకు చాలా అవసరం ఆ డాక్యుమెంట్స్ అని చెప్పని మిథునని బైక్ ఎక్కించుకొని ఇంటికి అయితే తీసుకొని వెళ్తాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు మిథునని చూడగానే. ఏంటి వీడంతటి వీడు తీసుకోపోయి వదిలిపెట్టేసి వచ్చాడు కదా, అమ్మాయి అంతా అమ్మాయి వెళ్ళిపోయింది కదా, మరలా చక్కగా చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకొస్తున్నాడు ఏంటా అన్నట్టుగా. మిథున కూడా ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మాట వినరు అని దేవాన్ని చూస్తూ ఉంటుందన్నమాట. మొత్తం మీద అయ్యగారు మిథునని ఇంటికైతే తీసుకొని వచ్చాడు. మిథున ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇలాంటి మార్పు కోసమే దేవాలో కోరుకుంటుంది మిథున.